గజం భూమి కేవలం 4,000 రూపాయలతో 165 గజాల DTCPN రెర్రా ప్లాట్ కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే. నమస్తే మాధవి రెడ్డి గారు. నమస్తే అండి. మాధవి రెడ్డి గారు, ఒక సింపుల్ క్వశ్చన్ బట్ చెప్పడం మాత్రం కొంచెం టఫ్గా ఉండొచ్చేమో అనిపిస్తున్నాను. 1 కోటి రూపాయలు చేతిలో ఉంటే అలా వెళ్ళి ఒక ప్రాపర్టీ కొనుక్కోవడం బెటర్ అంటారా, లేదంటే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అంటారా? జస్ట్ ఒక ఎడ్యుకేషన్ పర్పస్గా, ఒక ఇన్ఫర్మేషన్గా, ఒక అవేర్నెస్ పర్పస్గా దీని గురించి డిస్కస్ చేసుకుందాం. ఎస్ అండి, అంటే మనం ఎవ్రీ పారామీటర్లో మనము దాన్ని అనాలిసిస్ చేద్దాం డెప్త్గా, సో దట్ వీ కెన్ అండర్స్టాండ్. సో లెట్ స్టార్ట్ విత్ మీకు ఒక 1 crore మీ అంటే ఎవరైనా మీ యాన్సిస్టర్ ప్రాపర్టీ ఎవరో మీకు అమౌంట్ ఇచ్చారు, లేకపోతే మీ దగ్గర ఉంది, సో యూ వాంట్ టు ఇన్వెస్ట్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రాపర్టీ మనం తీసుకున్నాం అనుకోండి, ఒక 1 crore ప్రాపర్టీని మనం బై చేస్తే ఇమ్మీడియట్గా మీరు ప్రాపర్టీని బై చేసినప్పుడు మీకు ఒక 10% అక్కడే వేస్ట్ అవుతుందండి. లైక్ 2% బ్రోకరేజ్ అనో, లేకపోతే 1% తర్వాత స్టాంప్ డ్యూటీ, 7% అండ్ రిజిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అన్నీ కలిపి మీకు అక్కడే, అంటే ప్రాపర్టీని బై చేసినప్పుడే మీకు 10% పోతుంది. అది అందరికీ తెలిసిందే. అంటే మీరు ఒక 1 crore పెడితే మీకు వచ్చే వర్త్ 90 lakhs. అదే మీరు స్టాక్స్లో పెట్టారనుకోండి, మీకు ఒక 1 crore-కి 10,000 కూడా అవ్వదు కాస్ట్. కొనుక్కోవడానికి దానికి ఏం ఫీజులు ఏమి ఉండవు, ఏవో కొన్ని STTలు అవన్నీ ఉంటాయి. మహా అయితే 10,000 నుంచి 20,000 అవుతాయి. సో ఈ పాయింట్ అయితే క్లియర్ కదండి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అంటే కాస్ట్ ఆఫ్ బయింగ్ ఈజ్ వెరీ హ్యూజ్ మనకి ప్రాపర్టీస్లో, ఇందులో చాలా తక్కువ. నెక్స్ట్ థింగ్ అండి, మెయింటెనెన్స్. ఇప్పుడు స్టాక్స్ కొనిన తర్వాత మీరు మళ్ళీ ఎక్స్ట్రా ఏం మెయింటెనెన్స్ కాస్ట్లు ఏమి ఉండవు, సర్వీస్లు, రిపేర్లు, మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏమి మీకేమి ఉండవండి. బట్ వేరాజ్ ఇక్కడ మనం ప్రాపర్టీ కొంటే మళ్ళీ మనం చాలా వరకు మెయింటైన్ చేయాలి, వాటికి రిపేర్స్ కానీ లేకపోతే ఎక్స్ట్రా కాస్ట్ కానీ పెట్టాల్సి వస్తుంది. ఏజ్ అవుతున్న కొలది ప్రాపర్టీకి ఇంటీరియర్స్ అని ఏజ్ అవుతున్న కొలది దానికి ఇంకొంచెం ఎక్స్పెండిచర్ పెడుతూ ఉండాలి. సో అది ఒక మనకి డిఫరెన్స్ అండి మెయింటెనెన్స్ అనేది. సో లెట్స్ కమ్ బ్యాక్ విత్ ఇంపార్టెంట్ పాయింట్, దట్ ఈస్ రిటర్న్స్. అందరూ మనం వాదించేది ఏంటంటే చక్కగా మనకు ప్రాపర్టీలు అయితే రెంటల్ ఇన్కమ్ వస్తుంది అనేసి ఉంటుందండి. సో ఇండియాలో మనకి అంటే ఇండెక్స్ ప్రకారం రెంటల్ ఇన్కమ్ దాదాపుగా 3% అండి. 3% యావరేజ్గా తీసుకుందాం. అంటే ఇప్పుడు మీరు 1 కోటి రూపాయలు పెట్టి కొన్నా మీకు ఒక 3 లక్షల ఇన్కమ్ వస్తుందండి పర్ యానం. అంటే నెలకి 25,000. మీరు ఒక ఫ్లాట్ కొన్నారంటే 25,000 రెంట్ వస్తుంది. సో ఈ 25,000 రెంట్ మీకు వస్తుందా అంటే అది కూడా లేదండి. అందులో మనకి రిపేర్స్, ఈ ట్యాక్సెస్, మీరు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి కదా, అవన్నీ కట్టాలి, ఈ సివరేజ్, ఈ మున్సిపల్ ట్యాక్సెస్, వాటర్, ఇవన్నీ బిల్లులు అన్ని మీరే కట్టాలి. ఆ మెయింటెనెన్స్లు అన్ని చేసేటప్పటికి మీకు 25,000 కూడా రాదండి, 20,000 వస్తుంది. అంటే మీకు దాదాపుగా ఒక 2% మాత్రమే ఈల్డ్ ఉంటుంది. అంటే రెగ్యులర్ ఇన్కమ్ అంటాం మనం. సో దీంతో కంపేర్ చేసుకున్నాం అనుకోండి, దేర్ ఆర్ డివిడెండ్ ఈల్డ్ స్టాక్స్ ఉన్నాయండి, లైక్ కోల్ ఇండియా, ONGC, మనం REC, HCL, ఇన్ఫోసిస్, HDFC, HCL టెక్నాలజీస్, ఇవన్నీ మంచి డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ అంటారు. డివిడెండ్ అంటే ఎవ్రీ ఇయర్ మీకు వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్స్లో ప్రతి షేర్కి ఇంత అని చెప్పి మీకు డివిడెండ్ అనేది ఇస్తారు. సో ఈ డివిడెండ్ ఈల్డ్ మీరు పెట్టిన దానికి మనం చూసుకుంటే 1% అనుకోండి. సో ఈ కంపారిజన్లో డెఫినెట్లీ మీదే కొంచెం ఎక్కువ ఉంది. అంటే వీళ్ళకి 2% ఇస్తే మీకు 1% మాత్రమే డివిడెండ్ ఈల్డ్ వస్తుంది. బట్ మనకు ఆన్ అండ్ యావరేజ్ ఏమవుతుందంటే కాంపౌండింగ్ అనేది జరుగుతుంది స్టాక్స్లో. సో దానివల్ల ఏంటంటే దట్ యూ కెన్ గెట్ మోర్ దాన్ వాట్ యు ఆర్ గెటింగ్ ఇన్ రెంటల్ ఇన్కమ్. రెంటల్ ఇన్కమ్తో మనం ఎంత పెరుగుతుందో దాంతో కంపేర్ చేస్తే ఈ డివిడెండ్ ఈల్డ్స్, తర్వాత బోనస్ షేర్స్, తర్వాత షేర్ స్ప్లిట్ అవ్వడము, ఇవన్నీ యాడ్ అయ్యి మీకు చాలా కాంపౌండింగ్ మీరు చూసుకున్నట్లయితే వెల్త్ ఎక్కువగా ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఫస్ట్ పాయింట్, రెగ్యులర్ రిటర్న్. సో తర్వాత క్యాపిటల్ ఎప్రిసియేషన్ ఎంత అవుతుంది. సో ఇండెక్స్ ప్రకారం మనం చూసుకుంటే ఇండియాలో ఒక 10% 10 to 12% ఆన్ అన్ యావరేజ్ మన ప్రాపర్టీస్ మీద పెరుగుతుంది. అంటే మనకి ఎట్లా అంటే ఒక కొన్ని ఇయర్స్ చాలా వరకు పెరుగుతుంది, ఆ తర్వాత మళ్ళీ స్టెబిలైజ్ అవుతాయి, మళ్ళీ కిందకు వస్తాయి ప్రాపర్టీ ప్రైజెస్, మళ్ళీ పెరుగుతాయి. సో ఇలా మనం ఒక 20 years తీసుకుంటే ప్రాపర్టీ మీద మనకు ఆన్ అన్ యావరేజ్ ఒక 10 to 12% వస్తుంది అనుకుందాం. సో బట్ స్టాక్స్లో మనము 40 years యావరేజ్ సెన్సెక్స్ తీసుకుంటే మనకు 15% వస్తుంది. సో ఇక్కడ కూడా క్యాపిటల్ ఎప్రిసియేషన్ మీకు ప్రాపర్టీ కన్నా ఎక్కువ జరుగుతుంది, ఈక్విటీలో ఎక్కువ జరుగుతుంది. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే ఇవన్నీ మనం చేసేది ఏంటి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్.
నిజంగా మీరు ప్రాపర్టీలో అంత ఫ్రీడమ్ ఫీల్ అవుతారా అంటే డెఫినెట్లీ నాట్ అండి. ఎందుకంటే వాటిని అద్దెలకి మీరు కలెక్ట్ చేసుకోవడము, వాళ్ళు డిలే చేయడము, తర్వాత వాళ్ళ రెంటల్ అగ్రిమెంట్ని ఎవ్రీ ఇయర్ మనం రెన్యూల్ చేయించాలి, దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలి. కొత్త కొత్త రూల్స్ అన్నీ వస్తున్నాయి రెంటల్వి. సో మీకు ఇవన్నీ కూడా మీకు చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఇక ఒక ప్రాపర్టీ ఉంటే పర్లేదు, ఒక 4-5 ప్రాపర్టీలు ఉంటే ఇక రోజంతా మీకు ఇదే పని. ఆ రెంటల్ తెచ్చుకోవడము, ఆ రిపేర్లు చేయించుకోవడము. నిజంగా ఇది ఫ్రీడమ్మా? డెఫినెట్లీ రాంగ్. మీకు ఎట్లా ఉండాలి? వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ హ్యాజల్స్, రైట్? ఇప్పుడు స్టాక్స్ అనుకోండి, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, అదే అమౌంట్ వచ్చి క్రెడిట్ అయిపోతూ ఉంటుంది. మీ అమౌంట్ ఎప్పుడు కావాలి అంటే అప్పుడు. ఇంకొకటి ఏంటంటే లిక్విడిటీ అండి. సో ఎప్పుడైనా ఒక 5 lakhs కావాలనుకోండి, స్టాక్స్లో ఇమీడియట్గా మీరు తీసేసుకోగలుగుతారు. ప్రాపర్టీలో అలా కుదురుతుందా? మీరు అర్జెంటుగా బై చేయాలంటే డెఫినెట్గా తక్కువకే అడుగుతారు ఎవరైనా. సో వెన్ ఎవర్ యూ వాంటెడ్ టు సెల్ ఇమీడియట్లీ అనుకుంటే డెఫినెట్గా వెంటనే రారు కదా, మీకు అంత ఈజీగా రారు. అలాగే మనకు కొంత అమౌంట్ కోసం మొత్తం ప్రాపర్టీ అమ్మాలి. ఇలాంటివన్నీ చాలా మనకి ప్రాబ్లమ్స్ అనేవి మనకి ప్రాపర్టీలో మనకి కనిపిస్తాయండి. సో ఇంకా అన్నిటికన్నా మనకి ఇంపార్టెంట్ ఏంటంటే లైక్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది మనకి ఇది ఎక్కువ వర్క్ చేస్తుందండి ఇక్కడ. సో దానివల్ల అది మనకి ఎక్కువ వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. తర్వాత మనకి ఏంటంటే ఇప్పుడు మీ దగ్గర అందరి దగ్గర 1 crore ఉంటుందా అండి? అందరి దగ్గర ఉండదు కదా. సో ఎంతమంది కొనగలుగుతారు ప్రాపర్టీని? ఎవరి దగ్గర అయితే ఎక్కువ హ్యూజ్ అమౌంట్ ఉంటుందో వాళ్ళే కొనగలుగుతారు. కానీ స్టాక్ మార్కెట్లో అలా కాదండి. మీరు 5,000 పెట్టండి, 10,000 పెట్టండి, మీ మనీ ఎంత ఉందో అంతవరకు పెట్టొచ్చు. ఓకే, సో ఈ ప్రాపర్టీలో పెట్టాలి అనుకునే వాళ్ళు చేసే ఫస్ట్ పని ఏంటంటే లోన్ తీసుకోవడం. సో ఇప్పుడు మీరు అన్నీ తీసేస్తే మీకు ఒక 2% డివిడెండ్ ఈల్డ్, 10% అంటే 12% మీకు రిటర్న్ వస్తే అందులో 8-9% మీరు హోమ్ లోన్కి ఇంట్రెస్ట్ వెళ్ళిపోతే మీకు ఎంత ఉంటుంది? వాట్ యు ఆర్ గెట్టింగ్? అది బిగ్ ట్రాప్ అండి. అది చాలా అంటే లోన్లు తీసుకొని ఈ ప్రాపర్టీల్లో పెట్టుకొని ఆ రెంటల్ వస్తుందని చెప్పి ఆలోచించి ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకైతే దిస్ ఈజ్ ఎ బిగ్ ట్రాప్. సో దే నీడ్ టు అండర్స్టాండ్ మనకు వచ్చిన రిటర్న్కి వాడికి 8% వెళ్ళిపోతే ఇక మనకి ఎంత ఉంటుంది? రిటర్న్ అనేది చాలా తక్కువ వర్కౌట్ అవుతుంది. అలా అదైతే మన స్టాక్స్లో అయితే మీరు ఇలా లోన్లు తీసుకోవాల్సిన అవసరం అయితే రాదు కదా. మనకి మనీ ఉన్నప్పుడు నెమ్మదిగా ఎవ్రీ ఇయర్ ఒక 10,000 లేకపోతే ఎవ్రీ మంత్ ఒక 10-15,000 మీరు పెట్టుకుంటూ వెళ్తే వెల్త్ క్రియేట్ అయిపోతుంది. సో దీస్ ఆర్ ఆల్ మెనీ థింగ్స్ అండి. ఇందులో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది అస్సలు ఉండదు మనకి ప్రాపర్టీలో. ఇక ఆ తర్వాత మీరు ఎప్పుడోకప్పుడు మీ నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చేటప్పుడు కూడా ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ. దాన్ని విల్లు రాయడము, లేకపోతే విల్లు రాకపోతే మళ్ళీ ఇంట్లో వాళ్ళందరి దగ్గర డిస్కషన్స్. సో వెల్త్ని ట్రాన్స్ఫర్ చేయడం కూడా ప్రాపర్టీలో చాలా అంటే మనం స్టార్టింగ్ బయ్యింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే లాస్ట్లో ఈ ట్రాన్స్ఫర్ వరకు కూడా ఏది ఈజీ కాదండి. సో దెర్ ఈజ్ నథింగ్ లైక్ ఫ్రీడమ్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయితే అసలే కాదు. సో రెంటల్ ఇన్కమ్ గురించి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కానీ, లేకపోతే ఈ హౌస్ ప్రాపర్టీల కోసం లోన్లు పెట్టి చేసుకునే వాళ్ళు కానీ ఇంకొకసారి ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఆలోచించండి. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ వర్త్. సో మరి మేడం మాకు స్టాక్ మార్కెట్ గురించి వాటి గురించి తెలియదంటే అడ్వైజర్ 1% ఇచ్చేయండి, అయిపోయింది కదా, హ్యాజల్ ఫ్రీ. 1% ఇచ్చేస్తే 15%లో 1% పోతే 14% మీరు హ్యాపీగా దే విల్ మేనేజ్ యువర్ మనీ. సో దెర్ ఈజ్ నీడ్ నాట్ టు వరీ అండి. సో దీస్ ఆర్ ఆల్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ కానీ, లేకపోతే ట్రాన్సాక్షన్స్ కాస్ట్ కానీ, ట్రాన్స్ఫర్ కానీ, లిక్విడేషన్ కానీ, కన్వీనియన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కానీ అన్ని విధాలుగా కూడా ఇదే బెటర్ అండి. అంటే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, నేను 10 లక్షలకు కొన్నాను ఇప్పుడు అది కోట్లు అయిపోయిందని. సో దోస్ ఆర్ ఆల్ ఓల్డ్ నార్మ్స్ అండి. అప్పుడు ఇంత ప్రాపర్టీ వాల్యూ లేవు. నౌ ఎనీథింగ్ ఈజ్ ఇంటూ క్రోర్స్. అప్పట్లో వాళ్ళు కొన్నారు అంటే అక్కడ చాలా తక్కువ ఉండేదండి రేట్స్ అనేవి. ఇప్పుడు ఇంత హై వాల్యూషన్స్లో, ఇంత ఇన్ఫ్లేషన్లో అదే స్ట్రాటజీని మీ పేరెంట్స్ ఏదైతే స్ట్రాటజీని అప్లై చేశారో అదే స్ట్రాటజీని మీరు అప్లై చేస్తున్నారు, లోన్లు తీసి ఇల్లులు కొంటున్నారంటే అది వర్కౌట్ అవ్వదండి. సో డెఫినెట్లీ యూ నీడ్ టు థింక్ ట్వైస్ ఆన్ దీస్ ఆల్ క్యాలిక్యులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు. థ్యాంక్ యూ. ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు ఒక అవగాహన కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు, అవేర్నెస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం అనేది. పెట్టుబడులు పెట్టేవాళ్ళు మీ ఫినాన్స్ ప్రొఫెషనల్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి.